కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. 6 గ్యారంటీలో అమలు కోసం పూర్తిగా రుణమాఫీ, రైతు భరోసా అమలు కోసం ఫిబ్రవరి 20న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కోరారు. 31/1/2025న డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకుల పాపయ్య మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ తప్ప మిగతావి అమలు పూర్తి కాలేక ప్రజలను అయోమయంలో గురిచేస్తోందని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి కింద నెలకు 2,500, కౌలు రైతులతో సహా రైతులందరికీ రైతు భరోసా 15,000 వేయాలని, అన్ని రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని, ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ సాధన ఉద్యమకారులకు 250 గజాల స్థలం, చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం, యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని పాపయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలను సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. రాష్ట్రాల హక్కుల్లో కాలరాసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొస్తుందని, దీనివల్ల రైతులు కరెంటు ఉచితంగా అందే బదులు బోరుబావుల వద్ద మీటర్లు పెట్టి రైతు వద్ద ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేసే ప్రయత్నం చేస్తుందని, దీనివల్ల రైతాంగం మెడకు ఇది ఉరితాడలా వేలాడుతుందని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచాలనే డిమాండ్తో 22/2025న చలో హైదరాబాద్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పాపయ్య కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, న్యూ డెమోక్రసీ డిచ్పల్లి మండల కార్యదర్శి జేపీ గంగాధర్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రియ, సాయినాథ్, గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కూడా పూర్తిగా సఫలీకృతం కావడం లేదు. దాన్ని మీరు అమలు చేయండి దాన్ని అని చెప్పేసి ఒక ప్రజా ప్రదర్శన అనేది ఉంటుంది. ఎందుకంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ అని అన్నారు. నీ దగ్గర 8,000 10,000 ఉంది, మీరు బ్యాంకులో కట్టుకోండి, లేకపోతే మేము మళ్ళీ చెప్తామని అంటుంది. నువ్వు 2 లక్షల మేరకు నువ్వు వాగ్దానం చేసినావు కాబట్టి దాన్ని మాఫీ చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. అట్లాగే 11 లక్షల ఎకరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 లక్షల అడవి భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇంకొక 8 లక్షల ఎకరాల భూమి ఉంది. దాని మీద సర్వే చేసి అవి అందరికి కూడా పట్టాలకి ఇచ్చినట్టయితే వాళ్ళకి రైతు బంధు కానీ ఇటువంటివి అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు మిగతాది నువ్వు తులం బంగారం ఇస్తామని చెప్పినావు. నేనేమి ప్రజలు అడగలే మాకు తులం బంగారం ఇవ్వమని, కానీ నువ్వు ఇస్తానన్నావు కాబట్టి నువ్వు లక్షల కోట్లు దేశాన్ని తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొద్దాం, కంపెనీలు వస్తున్నాయి అనుకున్నప్పుడు నీ వాగ్దానాలు ఏదైతే చేసినావో ఆ వాగ్దానాలలో నువ్వు ఇయ్యు. అట్లాగే మహిళలకు నువ్వు ఉచిత బస్సు ప్రయాణం అన్నావు, కిక్కిరిస్తుంది, అక్కడ నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదనం బస్సులు మీరు ఎందుకు తీసుకురారు? ఒక 1000 బస్సులు తీసుకొస్తున్నాం అని పొన్నం ప్రభాకర్ గారు అంటాడు, కానీ ఎప్పుడు తీసుకొస్తున్నారు? 1000 కాకపోతే 2,000 బస్సులు తీసుకొచ్చేసి వేసి నువ్వు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత మీ మీద ఉంది. అట్లాగే టీచర్స్కు గ్రామీణ ప్రాంతంలో ఉండే స్కూల్స్ను డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంది. తెలంగాణ ప్రభుత్వం ప్రైమరీ స్కూల్స్ని కానీ ఇవన్నిటిని టీచర్స్ని ఇచ్చేసి అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేటట్లు ఇది నాణ్యమైన విద్య అందిస్తాము అనేది ఒక విశ్వాసం కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే. అక్కడ టీచర్స్ మీద మీరు చర్యలు తీసుకుంటారా? కనీస సౌకర్యాలు కల్పిస్తావా? కనీసం బాత్రూములు లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి గవర్నమెంట్కు ఒక దిక్కు ఇంకొక దిక్కు చెప్తున్నావు. ఇవాళ నువ్వు ప్రజాస్వామికంగా ఉంటానంటున్నావు. అయ్యా ఇవాళ రాడికల్స్ పేరు మీద నువ్వు 100 మందిని